నూనె షో 100 బేరం మాట్లాడుతున్నావా? మరి ఒక వారం కూడా ఆడిన సినిమాకి టైటానిక్ చెప్తున్నా. అల్లు అరవింద్ దగ్గర వ్యాపారం నేర్చుకున్నవాడిని. గబ్బర్ సింగ్ తో నువ్వెంత సంపాదించావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వెంత అరిచి గీ పెట్టినా ఈ సినిమాని నువ్వు అడిగిన రేటుకి నేను ఇవ్వనయ్యా. గురు నువ్వు అనుకుంటే ఏదైనా కుదురుతుందబ్బా. ఎలా కుదురుతుంది? డబ్బులు ఎవడేస్తారయ్యా? నేను ఇస్తా గురు. బేవరసగాళ్ళు 2 ప్రింట్లు ఉన్నాయి, తీసుకుంటావా? ఆ సినిమా ఒక్కరోజు కూడా ఆడదు గురు. తలలో తీసే మొనగాడు ప్రింట్ వస్తుందా? ఓ వచ్చిందా? ఏదో ఒకటి చెప్పాడయ్యా గురు. మనిషి మృగం నూనె షో వేసుకుంటావా? దాన్ని ఎవరు చూస్తాడయ్యా? గురు నేను అడిగిన సినిమా చెప్పబోయా బాబు, పుణ్యం ఉంటది. నువ్వు అడిగే రేటుకి ఇంటర్వెల్ వరకే సినిమా వస్తుంది. ఇస్తాను, తీసుకెళ్ళి వేసుకో. ఆ ఒడిశా మనకు వర్కౌట్ కాలేదు. అవును, అందుకే ఇక్కడికి వచ్చేసాను. సరే ఓకే. రండి సార్, జీకే సార్ రండి. ఈ ప్లేస్ ఓకేనా? పట్టుబడకుండా ఉన్న ఈ రూమే, పట్టుబడిన ఇలాంటి రూమే. సినిమాలు అమ్మాయి ఆఫీసులో నా కథ కూడా సినిమాలాగే ఉంది. చాలయ్యా, ఇక నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయినా పెట్టుండొచ్చు కదా. ఇందులో క్యాష్ ఉంది. ఎలక్షన్లు వచ్చే వరకు కాస్త వెయిట్ చేయి. నువ్వు దొరికితే నేను దొరికినట్టే. పట్టుబడితే నోరు తెరుస్తానా? సుధారాణి గురించి నీకు తెలీదు. ఇంజెక్షన్ ఇచ్చి నోరు తెరిపిస్తుంది. సుధారాణి నోరు మూయించొచ్చు, కానీ సార్ మాజీ పెళ్ళాం కదా. హోమ్ సెక్రటరీ వాళ్ళ హోంలో చేయేస్తే అదే తన కూతురు. వద్దన్నారావు, తను నా కూతురు. తన ద్వారా ఓ ఆట ఆడిస్తాను. సుధారాణి రిజైన్ చేసి పోతుంది. ఏంటి? తర్వాత మాట్లాడతాను. హలో ఆంటీ, దీపికని ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? అవునంటీ. ఏడవకుండా చెప్పు. దీపికని ఎవరో కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేశారా? ఏంటి అప్పుడు వీళ్ళకి ఎలా తెలిసింది? అయ్యో, ఏమండి ఏమండి? ఏంటి కల్పన? ఎవరో అమ్మాయిని తీసుకుని వస్తున్నారు. తలుపు ఇవయ్యా, తలుపు. రాణి, ఇలా రామా. ఈ గదిలో పద. అయ్యో, ఏమండి? ఏమిటండి ఇది? పిల్లాడు చూస్తే ఇక్కడ లేడు. పిల్లేంటి ఇంట్లోకి తీసుకొచ్చారు? నాకేమీ అర్థం కావడం లేదు. అయ్యో, ఏంటి 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 కంగారు పడదు. ఈ వస్తువు ఇక్కడే ఉంటుంది. 3 గంటల తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తా. ఏంటి వస్తువా ఇది? నాకు అన్ని వస్తువులే అన్నారు. ఇవన్నీ మాకు అలవట్లేదు అన్నారు. ఏయ్, క్లోరోఫామ్ ఇంకో 2 గంటలు పనిచేస్తుంది. నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త.